హలో ఫ్రెండ్స్, దీంట్లో అయితే దాదాపు 4 అప్డేట్స్ అయితే ఉన్నాయి. మీ 4 అప్డేట్స్ కూడా క్రాక్ లెవెల్తో అయితే ఉంటాయి. సో ఎక్కడైతే స్కిప్ కొట్టమాకండి, వీడియోలో అయితే మీరు మిస్ అవుతారు. వీడియోలో ఉన్న కంటెంట్ అయితే మిస్ అవుతారనమాట. సో ఎక్కడ స్కిప్ కొట్టుకోకుండా అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో ఫ్రెండ్స్. నంబర్ 1 వచ్చేసి ఇంకా అవతార్ 3 భయ. ఎందుకంటే దీని గురించి అయితే పెద్దగా అయితే ఎవరు పట్టించుకోవాలా. ఒకప్పుడు ఈ సినిమా షేక్ చేసిన రికార్డ్స్ వేరనమాట. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవతార్ 3 గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు రిలీజ్ డేట్తో సహా అయితే నేనైతే ఇప్పుడు చెప్తున్నాను. ఈ మూవీ అయితే ఆల్మోస్ట్ అయితే డన్ బై. మీకు తెలుసు దీంట్లో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎంతెంత పని ఉంటుందో, కాబట్టి అదైతే జరుగుతుంది. అండ్ ఈ మూవీ అయితే మనకి December 23 అయితే రాబోతుంది. వాడు ఇయర్ అయితే మెన్షన్ చేయలే, బట్ మ్యాక్సిమం ఈ ఇయర్లోనే అయితే రావచ్చు భయ. 2025లోనే రావచ్చు, మ్యాక్సిమం ఇక్కడే ఉంటుంది. అండ్ వీళ్ళకైతే డిసెంబర్ అనేది అయితే ఒక పెద్ద సెంటిమెంట్ అనుకుంటా. అందుకని ప్రతి ఒక్క సినిమా డిసెంబర్లో అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు మధ్య మధ్యలో ప్లే చేసిన పిక్స్ అయితే దాని అవతార్ 3 పిక్చర్స్ భయం అని పాండోరా గ్రహంలో ఉన్న పిక్స్. అదైతే వాళ్ళు అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ చేసిన పిక్స్ అవి. కాబట్టి మీకు మధ్యలో ప్లే చేసినటువన్నీ అవే భయ. మీరైతే డౌట్ అయితే పెట్టుకోవద్దండి, అవంతా అవతార్ 3 పిక్స్. అండ్ మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది భయ. అదేంటంటే సర్ప్రైజ్ అని కాదు, జస్ట్ మీకు చెప్తున్నాను. మన జేమ్స్ కెమెరాన్ అయితే ఎడిటింగ్ సైడ్ చూసుకుంటూనే మళ్ళీ అవతార్ 4 అవతార్ 5 ఇంకా పార్ట్స్ అయితే ఉన్నాయి కదా, దాని షూటింగ్ అయితే చేస్తున్నాడు. ఎందుకంటే ముసలోడు ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు కాబట్టి ముందుగానే షూటింగ్ అయితే చేస్తున్నారు. దాని తర్వాత ఈయన దగ్గర ఎట్లా కాన్సెప్ట్ ఉంది కాబట్టి వీళ్ళు గ్రాఫిక్స్ అవి చేసి రిలీజ్ చేసుకోవచ్చు. అందుకని మన ముసలోడు అయితే ముందుగానే అన్ని పార్ట్స్ షూటింగ్ అయితే చేసేస్తున్నాడు. కాబట్టి మీకు తొందరలోనే 2030లో అయితే మీకు ఆల్మోస్ట్ అయితే అన్ని పార్ట్లు అయితే రిలీజ్ చేసేటట్లు చూస్తున్నాడు మన జేమ్స్ కెమెరాన్ భయ్య. అండ్ ఇంకా స్టోరీ పరంగా అయితే భయ్య అవతార్ 2లో అయితే చాలా లాగ్ సీన్స్ అయితే ఉన్నాయి, అందరికీ అయితే పెద్దగా నచ్చలా. కాబట్టి అవతార్ 3లో అలాంటి మిస్టేక్స్ ఏం జరగకుండా స్టోరీ పరంగా కానీ ఫీలింగ్స్ పరంగా కానీ అన్ని మంచిగా అయితే చూస్తున్నాడు. ఇంక ఇది భయ్య అవతార్ 3 గురించి. ఇంకా నెంబర్ 2 వచ్చేసి హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళే అంత కెపాసిటీ ఉన్న సినిమా మన SSMB 29 భయ్య. ఈ మూవీ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి హైదరాబాద్లో సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ ఇంక ఈ షూటింగ్ వచ్చి మనకైతే ఒక షిప్లో అయితే చేయబోతున్నారు. దాదాపు 3000 మందితో అయితే మన మహేష్ బాబు అయితే ఫైట్ చేస్తారనమాట. ఇంకా పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా అయితే జాయిన్ అయిపోయినాడు షూటింగ్లోకి అయితే. ఎందుకంటే తను విలన్ అయితే అంటున్నారు, బట్ ఏం రోల్ అయితే మనకు తెలియదు. సో ఇది భయ ప్రస్తుతానికి హైదరాబాద్లో అయితే జరుగుతున్న షూటింగ్ SSMB 29 గురించి అప్డేట్ అయితే. ఇంకా నెంబర్ 3 వచ్చేసి హాలీవుడ్నే మన ఇండియాకి పరిచయం చేస్తున్న అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి భయ్య. పుష్పది అయితే ర్యాంప్ బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చినాడు మన ఇండియాకి అయితే. ఇంకా ఈ మూవీ చూసుకుంటే దాదాపు అవతార్ మించి లాగైతే ఉండబోతుంది. కొత్తగా అయితే ట్రై చేస్తున్నారు, చాలా వింతగా అయితే ఉండదు. ఇంకా మన అట్లే మామ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం ఎప్పుడు రొటీన్ స్టోరీ వేసుకుంటారు. బట్ ఈసారి అయితే చాలా కొత్తగా అయితే కాన్సెప్ట్ అయితే ఎంచుకున్నట్టున్నాడు. అందుకే అల్లు అర్జున్ గారు కూడా ఓకే చేసినట్టున్నారు కాన్సెప్ట్ని. ఇంకా ఈ మూవీలో అయితే మన అల్లు అర్జున్ అయితే డబుల్ యాక్షన్ అయితే చేయబోతున్నాడు. అండ్ ఈ మూవీలో అయితే టైం ట్రావెల్ అయితే ఉండబోతుంది, వేరే ప్లానెట్కి అయితే వెళ్ళిపోతాడు. అండ్ అలా అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. ఈసారి ఈ ఫిలింతో హాలీవుడ్ రికార్డ్స్ అయితే కొల్లగొట్టాలని అయితే ఉన్నట్టున్నాడు అల్లు అర్జున్ అని అయితే బాగా గట్టిగా అయితే ప్లాన్ చేసినాడు. ఇది భయ ఈ ఫిలిం గురించి అప్డేట్. నెంబర్ 4 వచ్చేసి వార్ 2 భయ. వార్ 2 మూవీ అయితే ఆల్మోస్ట్ అయితే అంతా అయిపోయింది. మన ఎన్టీఆర్ అన్నది అయితే మొత్తం షూటింగ్ అయితే అయిపోయింది. ఏదో అక్కడక్కడ సీన్స్ అయితే ఉన్నాయి, అవి అయితే షూట్ చేయాలి. బట్ మనకైతే ఈ వార్ 2లో అయితే ఎన్టీఆర్ అన్న 6 ప్యాక్లు అయితే కనబడబోతున్నాడు. అన్ని సినిమాల్లో ఉన్నాడు, బట్ ఈ మూవీలో 5 to 10 minutes అయితే 6 ప్యాక్ అయితే ఒక ఫైట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ మూవీలో ఒక సాంగ్కి అయితే ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ అన్న అయితే ఎరక్కొట్టేసినారు భయ్య. లైక్ RRRలో నాటు సాంగ్కి వీళ్ళిద్దరు ఎట్లా ఒక రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చారో, ఈ మూవీలో కూడా అంతే ఒక సాంగ్కి అయితే బీభత్సంగా అయితే డ్యాన్స్ చేసినారంట. సో అది చూడాలంటే ఇంక సినిమా కోసం వెయిట్ చేయాలి. ఇంకా మనం చూసుకుంటే ఎన్టీఆర్ విత్ డ్రాగన్ మూవీ అయితే రెడీ అయిపోయింది భయ్య. అంటే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్గా వాళ్ళు ఇచ్చిన పిక్స్ అయితే చూసినాం మనం కూడా. సో మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇది భయ్య ఈ వీడియోకి అయితే దాదాపు 4 అప్డేట్స్ అయితే ఇచ్చినాం. మీకు ఈ అప్డేట్స్ అన్నీ నచ్చింటే ఇంకేముంది చెప్పేకి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ అయితే ఆన్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఏమైనా వస్తే మీకు అయితే తెలుస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బై ఫ్రెండ్స్.